వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను జ్యోత్స్న. తెలంగాణలో జరిగిన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థుల కంటే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,765 ఓట్లు రాగా, అటు కాంగ్రెస్ అభ్యర్థికి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు వచ్చాయి. ఇక బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కింది నుంచి 7 అభ్యర్థులను ఎలిమినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో జరిగిన ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, ఓట్ల లెక్కింపు ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే 7 ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? రెండో ప్రయారిటీ ఓట్లను ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతుంది. దీంట్లో భాగంగానే ఎలిమినేషన్ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన వారందరినీ, బ్యాలెట్ అందరినీ కూడా చూసి దాంట్లో ఆ లిస్ట్ లో ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. ఆ మొదటి ప్రాధాన్యత వచ్చినటువంటి వారి బ్యాలెట్ లో అందరిలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఓటుకి వచ్చాయనేటువంటి సీట్స్ ఆ ఓట్లను కలుపుతూ వీరిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 7 ఎలిమినేట్ అయ్యారు. ఓట్లన్నీ కూడా మొదటి లీడింగ్ లో ఉన్నటువంటి బీజేపీ అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువగా వస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మరి ఈ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే 3వ స్థానంలో ఉన్నటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లు 3వ స్థానంలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి ఓట్లు కీలకంగా మారనున్నాయి. రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా వచ్చాయి, తన బ్యాలెట్ లో రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తే వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ఒక క్లారిటీకి రావాలంటే సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశాలే ఉన్నాయి. సో అప్పటి వరకు జరిగితే కానీ ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు లేవు. ఓకే, రైట్ గోపాలకృష్ణ. మొత్తానికి రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళ రెండో ప్రాధాన్యత ఓట్లను ముందు వాళ్లకు సరిపోలుస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 7 అభ్యర్థులు ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు బీఎస్పీ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణారెడ్డి ఓట్లకు సంబంధించే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఆయనకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వచ్చాయి, అవి ఎవరికి కలపబడతాయి అనేది తేలితే మాత్రం ఎవరు గెలుపు ఖాయం అనేది మనకు క్లియర్ గా ఒక పిక్చర్ వస్తుంది. అది సాయంత్రం 4 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.